శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. గురుచరిత్ర 50 అధ్యాయంలో ఉన్నామండి. మరి ఆ రాజుకి ఆ కుష్టి వ్యాధి ఎలా తగ్గుతుందో దాని నివారణ గురించి చెప్తున్నాడు కదా స్వామి. పూర్వము అవంతిపురములో ఒక బ్రాహ్మణుడు పింగళ అనే వేశ్యకు వశుడై స్వధర్మాన్ని విడిచిపెట్టాడట. అతడు గృహస్థుడు అయి ఉండి కూడా తన భార్యను విడిచిపెట్టి ఆ వేసే ఇంటి వద్దనే త్రాగి పడి ఉండేవాడట. ఒకనాడు సంధ్యవేళ వృషభయోగి అటుగా వెళుతుంటే చూచి ఆ నామమాత్ర బ్రాహ్మణుడు వేశ్య ఆయనకు భక్తితో నమస్కరించి, చూడండి, ఆ నామమాత్ర బ్రాహ్మణుడు వేశ్య ఆయనకు భక్తితో నమస్కరించి ఇంట్లోకి తీసుకువెళ్ళి పూజించారు. తర్వాత ఆయనకు భోజనము పెట్టి రాత్రంతా పాదసేవ చేస్తూ ఆయన నిద్రపుచ్చారు. మరుసటి ఉదయమే ఆ యోగి వారిని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. అట్టి సాధు సేవ వలన ఆ బ్రాహ్మణునికి సద్బుద్ధి అంకురించి త్వరలో పరివర్తన చెంది కొంతకాలానికి చనిపోయాడు. మరుజన్మలో అతడు దశరణ దేశములో వజ్రబాహు అనే రాజు యొక్క పట్టపురాణి అయిన సుమతీదేవి గర్భంలో పడ్డాడట. ఆమెకు మగబిడ్డ జన్మిస్తాడేమోనన్న అసూయతో ఆ రాజుగారి రెండో భార్య ఆమెకు విషం పెట్టింది. కానీ అందువల్ల పట్టమహిషి స్పృహ లేకుండా పడిందే కానీ ఆమె గర్భములోని పిండానికి ప్రాణాపాయము కలగలేదట. చూడండి, అయితే ఆమెకు పుట్టిన బిడ్డకి శరీరం అంతా పుండ్లు లేచాయి. రాజు దుఃఖించి ఎన్నెన్నో చికిత్సలు చేయించినా ఆ తల్లి బిడ్డలకు ఒళ్ళంతా పురుగులు పడి చీము కారుతూ ఎంతో దుర్వాసనగా ఉండేదట. పూర్వజన్మలలో వారు చేసిన పాపాలే అందుకు కారణమని, వారిని చూడడం కూడా పాపమేనని తలచి రాజు వాళ్లను భయంకరమైన ఒక అడవిలో విడిచిపెట్టాడట. అందుకు రాజుగారి రెండో భార్య ఎంతో సంతోషించింది. ఎన్నడూ కాలైనా క్రింద పెట్టని, ఇప్పుడు కాలైనా కింద పెట్టని మహారాణి అడవిలో ఆకలితో మాడిపోయింది. అయినప్పటికీ ఆమె ఆ బిడ్డను చంకను పెట్టుకుని క్రూర జంతువుల గర్జనల మధ్య ముళ్ళల్లో లేస్తూ పడుతూ తిరుగుతుండగా ఒకచోట కొందరు పశువుల కాపరులు కనబడితే వారికి త్రాగడానికి మంచినీళ్లు అడిగింది. అప్పుడు వాళ్ళు చెరువుకు వెళ్ళే దారి చూపారు. అందులో నీరు త్రాగి అక్కడకు నీళ్లకు వచ్చిన స్త్రీలను ఆమె, అమ్మా, ఈ రాజ్యములో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, మీ రాజు ఎవరు అని విచారించింది. ఆ ప్రాంతంలో రాజు పద్మకరుడనే వైశ్యుడు ఎంతో ధర్మాత్ముడని తెలిసి అతనిని శరణు పొందింది. ఆ రాజు ఆమె వృత్తాంతం తెలుసుకుని జాలి చెంది ఆశ్రయమిచ్చి అతడు కూడా ఆమె కొడుకుకు ఎన్ని చికిత్సలు చేయించినా నిష్ఫలమై అతడు చనిపోయాడు. ఆ తల్లి గర్భశోకముతో హృదయ విదారకంగా శోకించింది. అదృష్టవశాత్తు సరిగ్గా ఆ సమయానికి వృషభయోగి అచ్చటికి వచ్చారట. చూడండి, వచ్చి చూశారు కదా. మరి జై గురుదత్త, శ్రీ గురుదత్త.